అవునా లేదా? ఓ దళితుడిని వారి పీరియడ్ లోపల కాంగ్రెస్ గతంలో ఉన్న దానికంటే ఇప్పుడు చాలా బలంగా తయారైపోయింది అన్ని రాష్ట్రాల్లో, పక్క రాష్ట్రంలో కూడా, మన దగ్గర కూడా. అవునా లేదా? అందు గురించి రాబోయే కాలం లోపల ఎప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినా కాంగ్రెస్కు క్లియర్ కట్ మెజారిటీ. ఇప్పుడు వీళ్ళు 400 సీట్లు 300 సీట్లు వస్తాయని కేంద్ర రూలింగ్ పార్టీ బీజేపీ వాళ్ళు అన్నారు. ఎక్కడ ఏమొచ్చినాయి? అన్ని కట్ అయిపోయినాయి కదా. అన్ని అలయన్స్లతోనే గవర్నమెంట్ నడుస్తుంది. అది కూడా ఎక్కువ కాలం ఉండే పరిస్థితి కనబడతలేదు. విన్నారా? వాళ్ళు అన్ని అమలు చేయలేరు, ఏం చేయలేరు. తర్వాత అందరూ కూడా ప్రజలు, ఈ దేశ ప్రజలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రీజన్, రిలీజన్ అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, నెహ్రూ గాంధీ ఫ్యామిలీ యొక్క త్యాగాలతో ప్రజల హృదయాలు ఐ ఐ ఐ ఐ అంటే నేను, ఐ అని అంటే కాంగ్రెస్, ఐ అంటే నేను ఆ పార్టీకి ఓటేస్తాను. ఈ విధంగా ఐ ఐ ఐ ఈ విధంగా. తర్వాత ఇప్పుడు ఇవాళ తర్వాత తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఇద్దరు ముఖ్యమంత్రులది ఇలా సాయంత్రం మీటింగ్ ఉన్నది. ఆ మీటింగ్ లోపల రెండు రాష్ట్రాలకు సంబంధించి ఉన్న సమస్యలపై చర్చించి 2 రాష్ట్రాలకు లాభం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని ఆశిస్తున్నారు. ప్రజలందరూ ఆశిస్తున్నారు. అది తప్పకుండా అయితే తీరుతుంది. మరియు ముంపు మండలాలకు సంబంధించి పరిష్కారం వస్తుందని ఆశిస్తున్నారు. మహాలక్ష్మి, రైతు భరోసా 6 గ్యారంటీలు ఇవి. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, వికాసం, చేయుత, క్రాప్ లోన్ బై 15th August విల్ బి కంప్లీటెడ్. ఆ రోజు కంప్లీట్ చేసేస్తామనే విధంగా ముఖ్యమంత్రి గారు మాటల మీద నిల్చుండి ఒక మహానుభావుడు ప్రజల హృదయాలలో ఉన్న పార్టీని న్యాయం జరిగే విధంగా వారు కష్టపడతా ఉన్నారు. మేనిఫెస్టోలో ఉన్న ప్రతి కార్యక్రమాన్ని ఈ అపోజిషన్ వాళ్ళు ఏదో మాట్లాడితే లాభం లేదు. ప్రజల హృదయాలలో ఉండాలి, ప్రజలలో నమ్మకం ఉండాలి. ప్రజలకు గత ప్రభుత్వాలు ఏం చేసినాయి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసి 140 సంవత్సరాల చరిత్రలో ఆ రోజు నుండి ఇవాళ వరకు లాంగెస్ట్ పీరియడ్ ప్రపంచ చరిత్రలో రూల్ చేసింది. స్వతంత్రానికంటే ముందు, స్వతంత్రం తర్వాత ఈ దేశానికి స్వతంత్రం గురించి కృషి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. స్వతంత్రం తర్వాత నెహ్రూ గాంధీ ఫ్యామిలీ, మహాత్మా గాంధీ గారే కానీ, పండిత్ నెహ్రూ గారే కానీ, ఇందిరమ్మ గాంధీ గారే కానీ, అవునా రాజీవ్ గాంధీ గారే కానీ, అదేవిధంగా సోనియా గాంధీ గారే కానీ, రాహుల్ గాంధీ గారే కానీ, ప్రియాంక గాంధీ గారే కానీ, కేసీ వేణుగోపాల్ గారు కానీ, ఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారు, మన హైదరాబాద్ స్టేట్ వారు, నిజాం స్టేట్కు సంబంధించిన హైదరాబాద్ కర్ణాటక, హైదరాబాద్ మరాఠవాడ, తెలంగాణ, వీటి నేను ప్రత్యేకంగా ఇవాళ గవర్నమెంట్ చేస్తున్న దానికి ఇవాళ ముఖ్యమంత్రి గారికి 3 ఏళ్ళు కంప్లీట్ అయ్యి ఇవాళ 3 ఏళ్ళ ముఖ్యమంత్రిగా, తర్వాత పార్టీ ప్రెసిడెంట్గా వారు చేసిన కృషి ప్రజల హృదయాలలో పర్మనెంట్గా గోల్డెన్ వర్క్స్ ముద్రపడి రాయబడుతుంది అనేది ప్రజలు అంటున్నది, నేను కాదు. ప్రజల ఫీలింగ్స్ నేను చెప్తున్నా. దిస్ ఈజ్ ఆర్ ఒపీనియన్స్ కెన్ బి డిఫర్డ్, ఫీలింగ్స్ కెనాట్. ఆ ఫీలింగ్స్ ప్రజల దగ్గర మాట్లాడగా, డిస్కషన్లో కనబడంగా, పేపర్లలో కానీ, ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మీడియాలో కానీ